பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ అయ్యప్పో స్వామియే. ఆనందం అంటే అయ్యప్ప దీక్ష, ఆనందం అంటే అయ్యప్ప పూజ, ఆనందం అంటే అయ్యప్ప నామస్మరణ, ఆనందం అంటే కాకినాడ రవిశర్మ గురుస్వామి స్వరాయుక్తంగా చేసిన అయ్యప్ప సహస్రనామర్చన, ఆనందం అంటే అయ్యప్ప అఖండ హారతుల వీక్షణ. రవిశర్మ స్వరార్చనలతో కైలాసం ఇలకు దిగిందా, శబరిమల సన్నిధానం ఇంటి ముందే వెలిసిందా అన్న చందంగా అయ్యప్ప పూజ మధురానుభూతిని కలిగించింది. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్సన్నవరం గ్రామం బొడ్డా వరహాలుబాబు స్వామి ఇంటి వద్ద జరిగిన అయ్యప్ప స్వామి పూజ భక్తులను విశేషంగా అలరించింది. భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని, పడి పూజలతో మణిధరుని జ్యోతిగా చూసి మురిసి తిని, స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దురపోయి తిని, మండలమంతా ఇటులే అయ్యప్పనునే కొలిచి తిని, దేహబలందా దేహబలందా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగించి, గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాచి తిని, నే ఇరుముడి దాచి తిని. అఖండ హారతుల నడుమ సచ్చిదానంద స్వరూపుడైన అయ్యప్ప స్వామి వారిని మాలలు ధరించిన భక్తుల మదిలో కొలువు తీరేలా చేసిన వీరి పూజా విధానానికి స్వాములంతా మంత్రముగ్ధులయ్యారు. పూజ అనంతరం రవిశర్మ గురుస్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో భక్తులంతా రామనామస్మరణ చేయాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్ నినాదాలు చేసి స్థానికులను చైతన్యపరిచారు. మొత్తంగా అయ్యప్ప స్వామి వారి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం అయ్యప్ప స్వామి భక్తుల మదిలో చెరగని ముద్ర వేసింది. చోడిశెట్టి కన్నా ప్రకాష్, చోడిశెట్టి సూర్యనారాయణ, పొడకట్ల సర్వేశ్వరరావు గురుస్వాముల పర్యవేక్షణలో ఈ పూజ జరిగింది. అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. श्री रुद्राध्याय
పాదబలంతా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగించి గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాచితిని నే ఇరుముడి దాచితిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే సత్యవాక్కులను పలుకుచునే స్వామి నామములు తలచితిని దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను ఎదదాల్చితిని మానసమందున మురిసితిని పదునెంది మెట్లెక్క తలచితిని అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను పళ్ళి కట్టు శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే பள்ளிக்கட்டு శబరిమலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా 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 ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి హిందువు ప్రతి స్వామి మాల వేసుకోవాలి. మాల వేసుకుని స్వామి దర్శనానికి 42 రోజులు పూర్తిగా కట్టేసి 42 రోజులు ఇల్లు కట్టుకుని పెట్టాలి. అదే పద్ధతి ఇంకా పక్కన తేడా ఏడాది 40 రోజులు 39 రోజులు 40 రోజులు పూర్తి చేస్తాం. 42 రోజులు మనం అవసరం ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రతి స్వామి చేసుకున్న ప్రతి స్వామి 18 సంవత్సరాలు 36 సంవత్సరాలు గుణంగారం సభలో వెళ్తూనే ఉండాలి. స్వామి దర్శనం చేసుకుంటూనే ఉండాలి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దర్శనం మనందరం మన గ్రామం మన ప్రాంతం మన దేశం అంతా హిందూ ధర్మంలో మారిపోతూ ఎప్పుడు హిందూ ధర్మమే ఉంది. కానీ మనకి కొంచెం రామాలయం రేపు 22వ తారీఖున శ్రీరామచంద్రుని యొక్క విగ్రహం ఆ రోజున మనందరం చక్కగా ఎక్కడ ఉన్నా సరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు రామనామంలో మొత్తం ప్రపంచమంతా మారిపోతుంది. అయోధ్యలో ఎంత జరుగుతుందంటే మనకు తెలియదు. కానీ ప్రత్యక్షంగా మనం చేసిన వాడు ప్రతి వాడు చెప్తున్నారు. మన 15వ తారీఖు ఉద్దేశం ఎంత అద్భుతంగా జరుగుతుందో. ఇంకొక వారంలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో ఎక్కడ జరిగిందంటే ఎన్నాళ్ళ నుంచి మనం చూస్తుంటే అయోధ్య ఈ రోజు రాముడు తన స్థానంలో మనందరికీ వివరాలిస్తున్నారంటే హిందూ ధర్మమే గొప్పది. ఒకటి వెనకేసి అనుకుంటున్నారు. హిందూ ధర్మంలోనే ఉన్నాయి అంత గొప్పతనం హిందూ ధర్మంలో. మన హిందువులుగా పుట్టడమే మనం చేసుకున్న కోటి 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 జన్మల పుణ్యం.
చెప్పండి అందరూ. హిందూ ధర్మం వర్ధిల్లాలి,